అంటే ఎలాంటి వ్యక్తో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత హైకోర్టుకు పోయి ఈ విషయంలో మాట్లాడకుండా ఉండాలని వాళ్ళ చెల్లెల తరపు కూడా కేసు వేయించి ఈయన కేసు వేశాడు. ఎన్నికల్లో లాభం పొందాడు. ఎన్నికలైనాయి, చెల్లికే పంగనామాలు పెట్టాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఆవిడ హైకోర్టుకు వెళ్లి మళ్ళా సిబిఐ ఎంక్వైరీ వేయించింది. వేయిస్తే ఆ అమ్మాయిని కూడా మోసం చేసి ఇప్పుడు నిందితులు కాపాడడానికి వాళ్ళ తరపున పనిచేసే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు చూశారు కడపలో సిబిఐ గాని అక్కడి నుంచి వెళ్లిపోకపోతే బాంబులే చంపేస్తామని సిబిఐ కార్ డ్రైవర్ ని బెదిరించే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు? అందుకే ఇక్కడ కూడా నేను చూస్తున్నా, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బుగ్గన. ఆయన ఆర్థిక మంత్రి కాదు, అప్పుల మంత్రి. కాళ్ళరిగేటుగా తిరుగుతా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పిల్లి, మన దగ్గర పుల్ అనుకుంటున్నాడు. కాదు, ఇది గుండు సున్నాని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేధించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పుడు కేసులు పెట్టాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాడు. బేతంచెర్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాడి అక్కడ వ్యాపారస్తులను అణగదొక్కే ప్రయత్నం చేశాడు. కబద్దారు గుర్తుపెట్టుకో బుగ్గన, ఇంకా నీ ఆటలు సాగవు. నీకు తగిన మొగుడిని సెలెక్ట్ చేశా, సుబ్బారెడ్డి. బుల్లెట్ లాగా దూసుకెళ్తాడు సుబ్బారెడ్డి. నాయకులందరూ అండగా ఉంటారు. తమ్ముడు నేను అడుగుతున్నా, రేపు ఎలక్షన్ లో చిత్తుగా బుగ్గన ఓడిపోవాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి మీ యొక్క అహంకారం? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇక్కడ భయభ్రాంతులు చేస్తున్నారు మీరు. అంటే ప్రజలంటే లెక్కలేదు. ఒక అవినీతి పరుడు బంధువులను పెట్టుకొని గనులు మీకే కావాలి, వ్యాపారాలు మీకే కావాలి, అడ్డం వస్తే దాడులు చేస్తారు. అంటే ప్రతిపక్షాన్ని కూడా లేకుండా చేయాలని కళ్ళగన్నారు. అందుకే ఎతికి పెడుతున్నా 175లో పెడతా. పెట్టడమే కాదు, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ రాష్ట్రానికి పట్టిన పీడ తొలిగేటుగా చేసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే నాయకులందరినీ కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతున్నాం, ఇంకా ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. ఇక్కడ మన అభ్యర్థి సుబ్బారెడ్డి. అందరూ ఆయన నాయకత్వం కింద పనిచేయండి. ఎవరైనా కానీ ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బుగ్గన ఇలాంటి వాళ్ళని ఓడించాలంటే సమ ఉజ్జి అవసరం. అలాంటి సమ ఉజ్జి మన సుబ్బారెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా తమ్ముళ్ళు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. 95లో ఆర్థిక ఇబ్బంది వస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ ని ఘాట్లో పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మళ్లీ 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు, చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులున్నా 5 ఏళ్లు మీకు ఏ ప్రాబ్లం లేకుండా చేశాం. నేను అడుగుతున్నా, నవరత్నాల గురించి మాట్లాడుతున్నాడు. అన్నా క్యాంటీన్ ఏమైంది తమ్ముళ్ళు? ఉందా అన్నా క్యాంటీన్? పెళ్లి కానుకలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్రాంతి కానుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చాం, సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చాం, మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చాం, విదేశ విద్య కింద డబ్బులు ఇచ్చాం.
బీసీ సబ్ ప్లాన్ పెట్టాం, ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టాం, ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టాం, మైనారిటీకి ప్రత్యేక ప్రణాళిక పెట్టాం, దుల్హానిచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇచ్చి అందరినీ ఆదుకున్నాం. ఎన్టీఆర్ విదేశ విద్య పెట్టాం. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపించాం. అదే మాదిరిగా ఎక్కడికక్కడ మీరు చూస్తే పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అనేక పనులు పెట్టాం. కడాన సీఎం రిలీఫ్ కింద 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హాస్పిటల్లో మందులు లేవు, వ్యవస్థలన్నీ పడకేశాయి. అంతేకాదు అమరావతి, హైదరాబాద్ తర్వాత అమరావతిని అభివృద్ధి చేసి ఒక మంచి సిటీగా తయారు చేసి మన పిల్లలకు ఉద్యోగాలు కానీ సంపద సృష్టించి ఆదాయం పెంచే విధంగా అమరావతిని తయారు చేసి పుణ్యం కట్టుకున్నాడు.